ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి నిలకడలేని రాజకీయం అంటారు కదా! ఇప్పుడు ఆయన ఇప్పుడు కేవలం కూటమితో కలిసారు కాబట్టి ఆయన గెలిచారు అంటున్నారు. వాళ్ళు కూటమితో కలవకపోయుంటే ఆయన పార్టీ ఇంత గెలిచేది కాదు కదా! ఇప్పుడు నిలకడలేని రాజకీయాలని చెప్పి ప్రతిపక్షాలు విమర్శల కోసం అస్త్రాలుగా మార్చుకున్న విధానమే కానీ ఆయనకి నిలకడ లేకుంటే ఇన్నేళ్ళు 12 ఏళ్ళు పార్టీని నడపగలరా? ఒకటి మనం ఆలోచించాల్సింది. కేవలం బయట వీళ్ళ విధానం వాళ్ళు భయపడకోకుంటే, వాళ్ళు నిజంగా ఆయనకు నిలకడలేదు, ఆయన అంత ప్రభావితం చేయడానికి వాళ్ళు భయపడకోకుంటే ఎందుకు పొత్తును చూసి అంత బాధపడాల్సిన అవసరం ఉంది? 24 గంటలు ఆ పొత్తు ఎట్టెట్టపోతాడని ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడ దాన్ని తిప్పి ఆయన కాడికి తీసుకుని వచ్చి ఆయన పైన విమర్శలు చేసుకుంటూ వాళ్ళకి ఏది పెట్టాలని ఎందుకు చూస్తాం? ఎందుకు చూస్తున్నారు? ఆయన అంత ప్రభావితం చేసే వ్యక్తి కాకపోయింటే ఒకటి, ఆయన శక్తివంతుడు కాకపోయింటే రెండు, వైసీపీ ఈరోజు కూడా వైసీపీ కావచ్చు, వైసీపీ అధిష్టానం కావచ్చు, వైసీపీ అధ్యక్షులు కావచ్చు, ఈరోజు కూటమిలో ఖచ్చితంగా కుంపటి పెట్టాలని ఎందుకు చూస్తున్నారు? ఆయన బలవంతుడు కాబట్టి, ఆయన విధానం బలంగా ఉంది కాబట్టి, ఆయన ఆలోచన విధానం కూడా బలంగా ఉంది. ఆ ఓటు చీలకుండా ప్రజలకు సుస్థిర పాలన ఇవ్వాలనే ఆయన ఒక సంకల్పమే ఈరోజు పార్టీని గట్టిగా పటిష్టం చేసుకుంటూ వస్తుంది.